Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ఈ మాఘమాసము అనేటువంటిది వస్తూ ఉన్నది. ఈ మాఘమాసములో రథసప్తమి అని వస్తున్నది. రథసప్తమి అనేటువంటిది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహముతో మేలు జరగటానికి చాలా వరకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి పండుగ. అయితే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా రథసప్తమి నాడు ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది? సరే, సహజంగా రథసప్తమి అనంగానే మనం జిల్లడాకులతో నెత్తిన ఒకటి భుజాల మీద అలా పెట్టుకొని మామూలుగా స్నానము చేయటం అనేటువంటిది చేస్తాం. లేదా సముద్ర స్నానము, నదీ స్నానము, బావుల దగ్గర ఉండేటువంటి నీళ్లతోనో శాస్త్రోక్తముగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రథసప్తమి అంటే మామూలుగా అందరికీ తెలిసినటువంటిది ఏమిటి? ఇంటి ముందు మామూలుగా కళ్ళాపు చల్లుకొని ఇంటి ముందు ఆవు పేడతో తయారు చేసినటువంటి నుగ్గులు ఉంటాయి, పిడకలు. ఆ పిడకలతో అవన్నీ కూడా వెలిగించి దాని మీద మట్టి పాత్ర అనేటువంటిది, ఈ రోజులలో ప్రతి వాళ్ళు కూడా స్టీల్ది ఇంకొకటి పెట్టుకుంటున్నారు. కానీ పూర్వము అనాది నుండి వస్తూ ఉండేటువంటి ఆచారం ఏమిటి అంటే మట్టి పాత్రలో పాలు పొంగించడం. అలా పాలు పొంగులు రావాలి. అలా పొంగులు వచ్చిన తర్వాత బియ్యము, బెల్లము, ఇంకా కాస్త ఏవో మనం బాగుండటానికి జీడిపప్పు అవి ఇవి అన్నీ వేసి పొంగలి అనేటువంటిది తయారు చేస్తాం. అంటే తీపి పాయసాన్నము అని దాని అర్థం. అలా చేసిన తరువాత ఒక రథం ముగ్గు వేసి, అంటే రథసప్తమి కదా, అందుకని సూర్య భగవాను ప్రతి ఇంటికి ఆహ్వానించటం అనేటువంటిది జరుగుతుంది. అసలు ఎందుకు సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి? మరి సూర్య భగవానుడి యొక్క వెలుగు ఎంత తీక్షణముగా, ఎంత గొప్ప వెలుగు! మనము ఉదయం లేస్తే మనకి ఇంత వెలుగు వస్తుంది అంటే రాత్రిపూట అన్ని చోట్ల లైట్లు అవసరం అవుతుంది. చంద్రుడి యొక్క వెలుగు ఎంత ఉండినా లైట్లు అవసరం అవుతున్నాయి. పగటిపూట ఎవరైనా లైట్లు వేసుకుంటారా? ఎన్ని లైట్లు వేసినా సూర్య భగవానుడి వెలుగు ఇవన్నీ సాటి అవుతాయా? అంతటి వెలుగు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఎదుగుదలలో అలాంటి వెలుగు కావాలి అని కోరుకుంటాము. ఎందుకు? ఉత్తరాయణం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది కాబట్టి. రవి సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ రోజు ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడో, ఈ రథసప్తమి రోజున తాను పూర్తిగా ఉత్తరం వైపు నుండి రావటం అనేటువంటిది, తన రథాన్ని పూర్తిగా ఉత్తరం వైపుకు మళ్లించుకొని ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే తన గమనాన్ని ఎప్పుడైతే పూర్తిగా మార్చుకుంటూ ఉన్నాడో, మరి 12 రాసుల వాళ్లకు కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఎలా కలగాలి, ఏమి చేసుకుంటే పుణ్యం వస్తుంది? ప్రతి వాళ్లకు కూడా ఆరోగ్యము బాగలేకపోయినా, ఎప్పటి నుంచో అనారోగ్యాలు ఉండేటువంటి వాళ్ళకైనా, లేదా రాజకీయాలలో ఒక వెలుగు వెలగాలి అనుకునేటువంటి వాళ్ళకైనా, వ్యాపారం చేస్తూ ఒక వెలుగు వెలగాలి అనుకునేటువంటి వాళ్లకు, అలాగే ఉద్యోగము
వస్తే ఒక జీవితానికి ఒక వెలుగు వచ్చినట్టు, వివాహము అయితే తన జీవితంలో ఒక వెలుగు వచ్చినట్టు, సంతానము కలిగితే ఒక స్త్రీకి ఆమె మనస్సులో ఒక వెలుగు వెలిగినట్టు, ఇవన్నీ కూడా వెలుగులే. మనం అనుకుంటాము ఊరికి అబ్బా సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం. ఆ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్య భగవానుడి యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఎలా అయితే ఉంటుందో అంత సంతోషం అనేటువంటిది కలిగి తీరుతుంది. అందుకని ద్వాదశ రాశుల వాళ్ళకందరికీ కూడా ఏ రాశి వాళ్ళు ఏమేమి పాటిస్తే మీ యొక్క కోరికలు తప్పకుండా తీరతాయి అనటానికి సూర్య భగవానుడి యొక్క గమనం ఎప్పుడైతే మారుస్తున్నాడో మన జాతకాలలో మనకు కూడా ఒక గమనము మారుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. స్నానాలు చేస్తాము, సూర్యుని ఆరాధిస్తాము, మామూలుగా చేసుకుంటాము, బానే ఉంది. కానీ కొన్ని మనము పాటించుకున్న దాని వలన మన జీవితాల్లో కూడా ఒక మలుపు తిరగటానికి చాలా మేలు జరిగే అవకాశముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. చాలా మంది విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కానీ, లేదా ఒక ఇల్లు కొనాలనుకున్నా, ఒక కారు కొనాలనుకున్నా, ఒక వివాహం చేసుకోవాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా, ఆరోగ్యము బాగుండాలి అన్నా, ఎవరికైనా సరే ఎవరెవరికి ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు పరిపూర్ణముగా మేలు కలుగుతుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు నేను మీకు పరిపూర్ణంగా తెలియజేస్తాను. అవి పాటించండి. తప్పకుండా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఖచ్చితముగా మీకు కలుగుతుంది అనడానికి ఎంత మాత్రము సందేహము లేదు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ప్రతి వాళ్ళు అనేక రకాల పూజలు చేసుకోలేరు. కానీ ఈ పరిహారాలు చాలా చిన్నవే. ఎవరు ఎక్కువగా ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి ఏమీ లేదు. ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారం చేసుకుంటే వాళ్లకు ఆ సూర్య భగవానుడు, ప్రతి వాళ్ళ జాతకములోనూ సూర్యుడు ఉంటాడు కదా, రవి ఉంటాడు కదా, రవిగ్రహం జాతకములో ఎక్కడ ఉండినా, ఉచ్చములో ఉండినా, నీచములో ఉండినా, తటస్థముగా ఉండినా, లేదా శత్రుక్షేత్రములో ఉండినా, మిత్రక్షేత్రములో ఉండినా సూర్య భగవానుడు ఈ పరిహారాలు చేసుకునేటప్పటికీ ఇప్పుడు మామూలుగా ఉత్తరాయణమే కాబట్టి సూర్య భగవానుడి యొక్క గమనము ఉత్తరం నుంచి ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణము కనుక చాలా వరకు మేలు జరుగుతుంది. నేను చెప్పినవి పాటించండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను. తులారాశి వాళ్ళు మీకు మేలు జరగాలన్నా, రథసప్తమి నాడు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలగాలి అన్నా, మీకు మీ జీవితాల్లో వెలుగు రావాలి అనుకున్నా, మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అంటే విష్ణు ఆలయానికి వెళ్ళి 21 తుమలపాకు, 21 ఒక్కలు, 21 కాయిన్స్ తీసుకొని, రూపాయలు పనికిరావు, కాయిన్సే ఉండాలి. ఆ కాయిన్స్ తీసుకువెళ్ళి ఒక టెంకాయ కొట్టుకుని అక్కడ స్వామికి అన్ని సమర్పించి 21 ప్రదక్షిణ చెయ్యండి. చేసి ఆకాశము వైపు చూసి ప్రత్యక్ష నారాయణ స్వామి అయినటువంటి సూర్య భగవానుణ్ణి మననం చేసుకోండి. తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది గాక, మీ కోరికలు ఫలించడానికి అవకాశం. ఇవన్నీ చిన్న రెమెడీసే, ఏవి ఎవరు చేసుకోలేనంతటివి కాదు. కానీ శ్రద్ధ ఉండాలి, చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, అక్కడ మననం చేసుకోండి, మీకే మేలు జరుగుతుంది గాక. జయోస్తు.